కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కోరిక మేరకు భీమవరం ఏరియా ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ విభాగం ఏర్పాటుకు 24 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నట్లు రాష్ట వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. భీమవరంలో జిల్లా ఆసుపత్రి లేదని ప్రస్తుతం 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేశారని, పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యవసర ప్రమాద రోగుల అవసరాలు తీర్చడానికి క్రిటికల్ కేర్ బ్లాక్ చాలా అవసరమని, భీమవరంలోని ప్రకాష్ నగర్ సమీపంలోని గొలవంతిప రోడ్డు వద్ద నిర్మాణంలో ఉన్న 100 పడకల కొత్త ఏరియా ఆసుపత్రి, కొత్త 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ ని నిర్మించడానికి 30 కోట్లు మంజూరు చేయాలని ఇటీవల కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ న్యూఢిల్లీలో రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ని కలిసి వినతి పత్రం అందించారు. ఈ విషయమై తక్షణమే స్పందించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ శనివారం ఆకివీడులో సుమారు 2 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆకివీడు సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో నూతన భవనాన్ని 65 లక్షలతో దాట్ల సత్యనారాయణరాజు నెలకొల్పిన డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ విషయాన్ని ప్రకటించారు. తన మిత్రుడు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, భీమవరం ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు క్రిటికల్ కేర్ విభాగం ఏర్పాటు చేయాలని కోరారని, వారి కోరిక మేరకు వెంటనే మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు, ఏపీ ఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, బీజేపీ జిల్లా అధ్యకులు నార్ని తాతాజీ, నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ పేరుచెల్ల సుభాష్, ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోరా రామ్మూర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లూరి సాయిదుర్గరాజుతో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. తాను కోరిన వెంటనే క్రిటికల్ కేర్ విభాగానికి 24 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిన సత్యకుమార్ యాదవ్ కు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ న్యూఢిల్లీ నుండి వీడియో సందేశం ద్వారా కృతజ్ఞతలు తెలియజేశారు. మిత్రుడు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు ఉత్తరం ఇచ్చాడు, భీమవరం ఆసుపత్రికి ఏం చేస్తున్నారు అని. భీమవరం నియోజకవర్గంలో ఉంటున్న ఏరియా హాస్పిటల్లో ప్రభుత్వం తరపున ఒక 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ ని మంజూరు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మౌలిక సదుపాయాల కల్పన కోసం 17 కోట్లు, అదేవిధంగా డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ కోసం 7 కోట్లతో మొత్తం 24 కోట్లతో ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ అక్కడ ప్రజలకి క్రిటికల్ కేర్ ని అందించడానికి ఉపయోగపడేలాగా మంజూరు చేయడం అనేది అది త్వరలోనే టెండర్లు పిలిచి భవన నిర్మాణ కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తాం. అయితే దీంట్లో ముఖ్యంగా నర్సాపురం ఎంపీగా ఉంటున్న భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, అదేవిధంగా భీమవరం శాసనసభ్యులుగా ఉంటున్న అంజిబాబు గారు పదే కోరిన మీద హాస్పిటల్లో మౌలిక సదుపాయాల కల్పన పెంచాలని, మెరుగైన వైద్య సేవలు చేయాలని అనేక సందర్భాలను కోరిన నేపథ్యంలో ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ ని వారి కోరిక మేరకు మంజూరు చేయడం జరిగింది. భీమవరం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కు క్రిటికల్ కేర్ బ్లాక్ నిమిత్తం 24 కోట్లు ప్రకటించినటువంటి రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రి, నా చిరకాల మిత్రుడైనటువంటి సత్యకుమార్ గారిని అభినందిస్తూ ఉన్నా. గత నెల డిసెంబర్ 17-18 తారీఖుల్లో మేము ఇద్దరం ఢిల్లీలో కలిసి ఉన్నటువంటి సందర్భంలో నేను కోరడం జరిగింది సత్యకుమార్ గారిని, మిత్రమా మీరు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు, నేను నర్సాపూర్ పార్లమెంట్ నుండి ఎన్నికై కేంద్రంలో మంత్రిగా ఉన్నాను, మన ఇద్దరం కూడా చిరకాలం అనేక సంవత్సరాల పాటు కలిసి పనిచేశాం. మీరు వైద్య మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆసుపత్రుల యొక్క అభివృద్ధికి కొన్ని నిధులు కేటాయించాలని ఆయన కోరినటువంటి సందర్భంలో నేను వెంటనే కూడా ఆయనకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే క్రిటికల్ కేర్ బ్లాక్ నిమిత్తం నిధులు కేటాయించాలి భీమవరానికి ఆయనకి రాసి ఇవ్వడం, అదే రోజున ఆయన వెంటనే కూడా ప్లీజ్ ఎగ్జామిన్ అండ్ ప్రయారిటీ అని వెంటనే కూడా దాని మీద రాస్తూ స్పెషల్ సెక్రటరీకి దాన్ని ఫార్వర్డ్ చేయడం జరిగింది. మరి ఈవేళ భీమవరం ఆకివీడు వచ్చినటువంటి సందర్భంలో ఆయన 24 కోట్ల రూపాయలని ప్రకటించడం, మొన్ననే ప్రధానమంత్రి మోడీ గారు వైజాగ్ వచ్చినటువంటి సందర్భంలో మేమిద్దరం కూడా కలిసి ఉన్నటువంటి సందర్భంలో చెప్పడం జరిగింది, ఇలాగ ఆకివీడు ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వెళ్తాను, ఆ సందర్భంగా కూడా 24 కోట్ల రూపాయలు ప్రకటిస్తాను, ఫిబ్రవరి నెలలో దానికి శంకుస్థాపన చేసి దాని నిర్మాణ పనులు కూడా ప్రారంభిద్దామని ఆయన చెప్పినటువంటి విషయం ఏదైతే ఉన్నదో అది వేళ స్వయంగా ప్రకటించడం జరిగింది. ఏదైతే 24 కోట్ల రూపాయలు, అందులో 17 కోట్ల రూపాయలు ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం నిమిత్తం, 7 కోట్ల రూపాయలు ఏదైతే పరికరాలు కొనుగోలు నిమిత్తం అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. మరి ఈ విధంగా 24 కోట్ల రూపాయలను ప్రకటించినందుకు గాను సత్యకుమార్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను ప్రజల తరఫున. అదేవిధంగా మా పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ఢిల్లీలో ఉండడం జరిగింది, ఏదైతే నాకు శాఖ తరఫున ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఉన్నటువంటి సందర్భంలో. అదేవిధంగా మా మిత్రులు మరి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీనియర్ కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారింటికి
భోగి పండుగ జరపడం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హాజరవుతున్నటువంటి సందర్భంలో మరి నేను కూడా ఇక్కడ ఉండాల్సి వచ్చింది. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి సత్యకుమార్ గారు తోడ్పడతారని హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఆయనకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నర్సాపూర్ పార్లమెంట్ నియోజకవర్గం తరఫున, భీమవరం అసెంబ్లీ